హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా 2 వీడియోస్ నుంచి చాలా మంచి కామెంట్స్ పెట్టున్నారు, మా క్వశ్చన్స్ అడుగున్నారు. వాటికి ఆన్సర్స్ చూద్దాము. నాకు సాధ్యమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేడం ప్లీజ్, పింపుల్స్ వచ్చి తగ్గాక వచ్చే మచ్చలు తగ్గలేదు, ఏదైనా ప్రోడక్ట్ చేయండి మేడం. ఫేస్ వైట్ కాకపోయినా నీట్గా ఉంటే చాలు, అలా ఏదైనా చెప్పండి మేడం. విజయ ఆల్రెడీ ఉన్నాయమ్మా. మీకు పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత మీరు మింట్ ప్యాక్ వాడితే కూడా నిదానంగా మచ్చలు ఫేడ్ అవుట్ అవుతాయి. కానీ అదొక్కటే కాదమ్మా, యాక్నే బ్రైట్నెస్ సీరం అని యాక్నే బ్రైట్నెస్ జెల్ ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్య బ్రైట్నెస్ సీరం ఒకటి ఇస్తున్నామ్మా, చాలా బాగా పనిచేస్తాయి. మీరు హైదరాబాదు నెల్లూరు చుట్టుపక్కల ఉంటే ఒక్కసారి వచ్చి కలవండి. ఎందుకంటే డీప్ స్కార్స్ పడితే పోవడం అంత ఈజీ కాదు. డైట్ ఫాలో అవ్వాలి, అలానే ప్రోడక్ట్స్ కూడా వాడాలి. కాబట్టి నేను మీకు మంచి సజెషన్ ఇస్తాను, లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సపరేట్గా నంబర్ ఇస్తున్నామ్మా, 9652093372 ఇస్తున్నామ్మా. తనకు ఫోన్ చేస్తే మీకు డేటు టైము చెప్తుందమ్మా. సో అప్పుడు మీతో మాట్లాడతాను. వీడియో కాల్ చేయొచ్చు. యాక్చువల్గా జూమ్ లింక్ ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళకి కనెక్ట్ అవ్వడం లేదు జూమ్ లింక్. కాబట్టి వీడియో అంటే మామూలుగా వాట్సాప్ వీడియోలో కూడా మాట్లాడుతున్నానమ్మా. కానీ వన్స్ ఆర్ ట్వైసే, ఒకసారి 2 సార్లు మాత్రమే ఇస్తున్నాను వారానికి. స్ట్రాబెర్రీ స్కిన్ ప్రోడక్ట్స్ చెప్పండి ప్లీజ్, ప్రశాంతి రెడ్డి. అంటే స్ట్రాబెర్రీ అనేది ఒక బ్రాండ్ అమ్మ, నాకు తెలియదు, అది నేను కనుక్కొని చెప్తాను తప్పకుండా మీకు ప్రశాంతి. నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మేడం నేను మ్యారీగోల్డ్ క్రీమ్ యూస్ చేశాను, చాలా యూస్ఫుల్ క్రీమ్, నన్ను నమ్మండి ఆల్. థ్యాంక్ యూ అమ్మా. తెలుగు అమ్మాయి. మేడం పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చెప్పండి. ట్రీట్మెంట్ అంతా చెప్పాలి అంటే కష్టమ్మా. పిగ్మెంటేషన్కి క్లినికల్ ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. అంటే ఫేషియల్ లాగే వస్తుంది, స్పెషల్ మెషిన్స్తో వస్తుంది. నేను డైట్ సజెస్ట్ చేస్తాను, కొంచెం క్రీమ్స్ కూడా సజెస్ట్ చేస్తాను. మీకు 3 to 4 monthsలో చాలా మంచి రిజల్ట్ ఉంటుందమ్మా. అంటే ఒకవేళ మీరు రాలేకపోయినా ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. చెప్పాను కదా మా దగ్గర యాంటీ పిగ్మెంటేషన్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పటికి చాలాసార్లు చూపించాను, ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు డిసప్పాయింట్ అవ్వరమ్మా, మంచి రిజల్ట్ ఉంటుంది. పిగ్మెంటేషన్ తగ్గదు అనుకుంటారు కదా, తగ్గుతుంది ఖచ్చితంగా. కానీ మళ్ళీ రాదని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వను. ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీరు 1 month బ్యాక్ నా ఫేస్ చూసే ఉండుంటారు, కొంచెం డార్క్గా ముక్కంతా నల్లగా ఉండింది. ఇప్పుడు అంత లేదమ్మా, చాలా వరకు తగ్గిపోయింది. ఇంకొంతమంది కామెంట్ చేశారు లాస్ట్ వీడియోస్లో, మేడం అసలు మీరు చేసుకున్నవి మీరు వాడతారా అని. నేను ప్రామిస్ చేస్తున్నానమ్మా, నేను బయట ప్రోడక్ట్స్ వాడను. నావి చేసుకున్న తర్వాత ఈవెన్ లిప్స్టిక్స్ కూడా నేను బయట వాడడం మానేశానమ్మా. నావే వాడతాను, మొత్తం నావే వాడతానమ్మా. మరి నేను చేసుకునేది ఎందుకు చెప్పండి. నాకు ఇంకా బయటవి నచ్చవు. అది ఎంత ఫేమస్ బ్రాండ్ అయినా కానీ నేను చేసుకునేవి నాకు నచ్చుతాయి. ఎందుకంటే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. కాబట్టి నావే వాడతానమ్మా. నేను తప్పకుండా చెప్తాను, మీకు కూడా గ్యారంటీ ఇస్తాను. మీరు నన్ను నమ్మి వచ్చారు అంటే 3 to 4 monthsలో మీకున్న ప్రాబ్లంలో 70 to 80% తగ్గించగలను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను చెప్పినట్టు డైట్ తీసుకోవాలి, నేను చెప్పినట్టు కేర్ తీసుకున్నారు అంటే మీరు 60 ఏళ్ళకి వచ్చినా 70 ఏళ్ళకి వచ్చినా కానీ మీకు రిజల్ట్ చూపించగలనమ్మా. ఇది మా ప్రామిస్. స్కిన్ బ్యారియర్ పాడవడం అంటే ఏంటి మ్యామ్? యాక్నే బ్లెమిషెస్ వేరియేషన్ చెప్పండి మ్యామ్. లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ వీడియో. థ్యాంక్ యూ అమ్మా. సంతోష్ కుమార్ అనుకుంటాను, అబ్బాయి అనుకుంటాను. స్కిన్ బ్యారియర్ అంటే మీ స్కిన్ pH మెయింటైన్ చేయడం బాబు. దీని గురించి ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను నేను. ఎప్పుడైతే మీ స్కిన్ pH దెబ్బతింటుందో అట్లా డ్రై అన్నా అయిపోతుంది, అట్లా ఆయిలీగా అన్నా అయిపోతుంది. మీరు ఏ క్రీమ్ అప్లై చేసినా కానీ చాలా మీకు అంటే అసలు అబ్జార్బ్ అవ్వదన్నమాట. ముఖ్యంగా ఎవరైతే ఈ ఎక్స్ఫోలియేటర్స్ ఎక్కువగా వాడతారో, పీల్స్ ఎక్కువగా చేయించుకుంటారో, లేదా AHA BHA పీల్స్ ఇలాంటివి వాడతారో వాళ్ళకి స్కిన్ బ్యారియర్ దెబ్బతింటుంది. అంటే అబ్జార్ప్షన్ పవర్ తగ్గుతుంది స్కిన్కి అన్నమాట. బేసిక్గా అయితే ఇది. ఇంకా మీరు యాక్నే బ్లెమిషెస్ వేరియేషన్ చెప్పండి అన్నారు. చాలా ఉంటాయి బాబు. యాక్చువల్గా 3 stagesలో కూడా ఉంటాయి అన్నమాట. నేను అవి ఇంకో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను, అంటే యాక్నే నుంచి మొదలు పెడతాను. స్కిన్ బ్యారియర్ అంటే అర్థమైంది అనుకుంటాను. కరెక్ట్ pH మెయింటైన్ చేస్తే మీ స్కిన్ బ్యారియర్ కరెక్ట్గా ఉన్నట్టు. ఓకేనా? కైండ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ థైరాయిడ్. అంటే థైరాయిడ్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారమ్మా? ఎలా వస్తుందనా, డైట్ ఏంటి అనా, ఎలాంటి కేర్ తీసుకోవాలన్నా కొంచెం
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఈ థైరాయిడ్ గురించి చెప్పాలంటే 4-5 వీడియోస్ అవుతాయి. ఇది నా టాపిక్ కాదు. మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలంటారో చెప్తాను, స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో చెప్తాను మా నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా? శ్రీలేఖ తను అడిగింది, మ్యామ్ పిగ్మెంటేషన్ క్రీమ్కి కొంచెం డిస్కౌంట్స్ పెట్టండి మ్యామ్, ఈ సమ్మర్కి ఫేస్ అంతా డార్క్గా ఉంది. ఆల్రెడీ పెట్టాను మా 2 days, ఈ వీడియో తర్వాతే వస్తుంది. ఎప్పుడు పెట్టమంటే కష్టమ్మా, అంటే అతిగా చెప్తున్నానని అనుకోకండి. నేను ఇచ్చే క్వాలిటీ మీరు బయట కొనాలి అంటే నాది 2500, మీది 5000 6000 ఉంటుంది మా బయట. నేను అంత రీజనబుల్గా ఇస్తున్నాను, అంత రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నాను మీకు. అంటే మరీ ఊరికే తగ్గించమంటే కూడా నాకు కష్టం అవుతుంది మా, ఏమనుకోకండి ప్లీజ్. ఆయిలీ స్కిన్కి సన్ స్క్రీన్ ప్లీజ్. మా మీరు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఏవైనా వాడండి మా, ఆయిలీ స్కిన్కి మంచిది. ఓకేనా? క్రీమ్ బేస్డ్ వాడకండి, వాటర్ బేస్డ్ కూడా వాడచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఆయిల్ బేస్డ్ వాడారంటే గ్రీజీగా అయిపోతుంది, దానివల్ల ఇంకా డార్క్గా అవుతారు. మనకు మార్కెట్లో వచ్చే చాలా సన్ స్క్రీన్స్ గ్రీజీగా ఉంటాయమ్మా, కాబట్టి జెల్ బేస్డ్ వాడండి. మేడం మా బాబుకి 11 months, స్కిన్ డల్ అవుతోంది, రీజన్ ఏంటి? 11 months బాబు స్కిన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మా? పిల్లల్ని కొంచెం పెద్దవనివ్వండి మా. సో కలర్ గురించి ఆలోచించకండి ప్లీజ్, ఎందుకంటే ఇది చాలా బాధ కలిగించే విషయం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా హెల్దీగా పుడితే చాలా అదృష్టం అనుకోండి మా. అంతేకాని బాబు తెల్లగా లేడు, మా పాప నల్లగా ఉంది, ఇలాంటి మనసులో పెట్టుకోకండి. మన పిల్లలు మనకు ముద్దు, హెల్దీగా ఉండేటట్టు చూసుకోండి. నలుపు తెలుపులో అందం లేదు మా, తెల్లగా ఉండే వాళ్ళందరూ అందంగా ఉన్నారని కాదు. కలర్ తక్కువ ఉన్నా కానీ మీ బాబు హెల్దీగా ఉంటే ఆ స్కిన్ షైన్ అవుతూ ఉంటుంది. అలాంటి స్కిన్ ఉండాలి, జుట్టు షైన్ అవుతూ ఉండాలి, అప్పుడు హెల్దీగా ఉన్నట్టు. చాలామందికి మరీ పిచ్చి ఎక్కువైపోతూ ఉంది. ఇలా ఈ పదం వాడుతున్నానని ఏం అనుకోవద్దు మీరు. కలర్ అని పాపం 8 years పిల్లలు, 6 years పిల్లలు కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇదేంటో మాకు అర్థం కావడం లేదు. మనం అడ్వాన్స్ అయ్యి ముందుకెళ్తూ ఉన్నాము, కలర్ విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నామేంటమ్మా? మా కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో మేము ఎవ్వరము కలర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదమ్మా. డ్రెస్సెస్ గురించి కానీ, కలర్ గురించి కానీ, చదువుతున్నామా లేదో ఏదో సరదాగా ఉండేవాళ్ళం. కానీ ఇదేంటి, చాలా ఎక్కడికి వెళ్తున్నామ్మా మనం? మీరే ఇంట్లోనే 11 months బాబుకి అలా ఉంటే రేపు అందరి ముందు అంటుంటారు. ఆ బాబుకి అది మైండ్లో ఉండి, ఇప్పుడు తెలుసా 2 సంవత్సరాల పిల్లలకు కూడా అర్థమవుతుంది నేను కలర్ తక్కువ ఉన్నానని మా. దయచేసి పొరపాటున కూడా అమ్మలు నాన్నలు మీ ఇంట్లో మీ పిల్లల ముందు కలర్ గురించి మాట్లాడకండి. మీ పిల్లలు ఎలా ఉన్నా, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా పెద్ద గొప్ప అని చెప్పండి, నా అదృష్టం అని చెప్పండి. పిల్లల కాన్ఫిడెన్స్ పెరుగుతుందమ్మా. దయచేసి కలర్ గురించి మాట్లాడకండి. ఇకపోతే నేను అంత చిన్న బిడ్డలకి ఏం చేయడం లేదమ్మా. సోపులు వాడితే కలర్ రారు, సోపులు అయితే ఇస్తున్నాను కానీ దానివల్ల కలర్ రారు. ఆ భ్రమలో నుంచి బయటకు రండి. బిడ్డకు మంచి ఫుడ్ పెట్టండి, హెల్దీగా తయారైతే వాళ్ళే తర్వాత కలర్ వస్తారమ్మా. సరేనా? సో చాలా టైం అయిపోయిందమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీకు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కావాలి అంటే నంబర్ ఇచ్చున్నాను, వాళ్ళకి కానీ కాల్ చేశారు అంటే మీకు ఆన్సర్ ఇస్తారు. ఎప్పుడు ఉంటుందో ఆన్లైన్ కన్సల్టేషన్ చెప్తారమ్మా. బాయ్.